హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీగా జ్యూసీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. చికెన్ నీచు వాసన పోవాలి అంటే దీనిలో కాస్త నిమ్మరసాన్ని వేసుకుని కడుక్కుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో కాస్త పసుపు, అలానే 2 స్పూన్ల వరకు కారము, అలానే కొద్దిగా ఉప్పు అండ్ 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనంతటిని బాగా మిక్స్ చేసేసుకొని అంటే ముక్క మొత్తానికి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీనిని 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం కుక్ చేసేటప్పుడు ముక్క త్వరగా ఉడికిపోవాలి అంటే 1 గంట సేపటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుందండి. అందుకని చెప్పేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని దానిలోకి 1 స్పూన్ వరకు గసగసాలు, అలానే 1 స్పూన్ వరకు పుచ్చకాయ గింజలు అండ్ 4-5 పలుకుల జీడిపప్పుని తీసుకొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఎలాగో మనం చికెన్ని 1 అవర్ వరకు నానబెడుతున్నాం కాబట్టి దీనిని కూడా 1 అవర్ నానబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం చికెన్లో మనకి గ్రేవీ రావడం కోసం ఇదంతా ప్రాసెస్ చేస్తున్నానమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని దానిలో అల్లం, వెల్లుల్లి పచ్చివినే వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కాదు, అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి వేసుకోవాలి. అలానే 1 ఉల్లిపాయ వేసుకున్నాను. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే పెద్దగానే కట్ చేసుకున్నాను. మీరు కూడా అలానే చేస్తే సరిపోతుంది. అలానే మీడియం సైజ్ 1 టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. 1 టమాటోని మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు దీనిని వేయించుకోవాలండి. దీనిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు, అల్లం పచ్చివాసన, ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు, అలానే కొత్తిమీర అండ్ పుదీనా దీనిలో వేసుకోవాలి. వీటిని కూడా వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. అలానే ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయిలో కాస్త నూనె వేసుకుని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 యాలకులు, అలానే చెక్క కూడా వేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనిలో ఒకటంటే 1 ఎండుమిర్చి వేసుకోండి, సరిపోతుంది. అలానే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉందో దానిని ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. దీనిలో మనం ఎటువంటి వాటరు ఇప్పుడు పోయొద్దు. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ బాగా ఎగిరిపోతే సరిపోతుంది. ఇంకా మనం వేరే వాటర్ ఏం వేయాల్సిన అవసరం అనేది లేదు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు, పుచ్చకాయ గింజలు ఏదైతే ఉన్నాయో దానిని, అలానే టమాటో, ఉల్లిపాయ అదంతా మనం గ్రేవీ కోసం పెట్టుకున్నాం కదా, అదంతా మనం మిక్సీ పట్టేసుకుని ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా పోయింది, నూనె పైకి తేలింది. ఈ నూనె పైకి తేలిన తర్వాత మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, మీరు వీడియోలో చికెన్ బాగా ఉడికిపోయింది. చికెన్ బాగా ఉడికిపోతే మనం ముక్క పట్టుకుని చూస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ దీనిలో వేసేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని మనం సిమ్లోనే ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకుంటూ వేపుకుంటే సరిపోతుంది. ఈ పేస్ట్ మనం ఎంతైతే ఫ్రై చేసుకుంటామో చికెన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ నూనె మొత్తం పైకి తేలాలి. ఈ నూనె చూడండి మొత్తం పైకి తేలుతుంది. ఈ నూనె పైకి తేలుతుందంటే అది మొత్తం బాగా ఉడికిపోయింది అని అర్థం. ఆ పేస్ట్ ఏదైతే గ్రేవీ కోసం మనం వేసామో అదంతా ఉడికిపోయింది అని అర్థం. నేను ఒక 1/2 కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి. మనకి ఎంత గ్రేవీ కావాలి అనేది చివరిలో మనం వాటర్ యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు వాటర్ వద్దన్నారు, మరి ఇప్పుడు వాటర్ ఎందుకు వేస్తున్నారు అని అడగొచ్చు. అందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవడానికి నేను ఫస్ట్ వాటర్ వద్దు అన్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం చివరిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా, అలానే 1 స్పూన్ వరకు
గరం మసాలా అనేది వేసేసుకున్నాను. ఈ గరం మసాలా కూడా వేసిన తర్వాత బాగా తిప్పేసుకొని సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయి నూనె మొత్తం పైకి తేలిపోతుంది. మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా నూనె మొత్తం పైకి తేలిపోయిన తర్వాత దీనిలో మనం చివరిగా కొత్తిమీర అనేది వేసేసుకోవాలి. చికెన్ చూడండి ఎంత ఎంత ఇలా కనిపిస్తుందో, ఎంత బాగుందో కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.